ఇదే బుద్ధవనం. పోతన్నోళ్ళు మన బ్యాచ్. చూస్తూ ఉండండి, సీనరీ బాగుంటుంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్లోనే బుద్ధవనం. రేపు మిస్ వరల్డ్ ఇక్కడికి వస్తుందని అక్కడ సెక్యూరిటీ చెప్పారు, అందుకని ఏర్పాట్లన్నీ చేశారనమాట. ఆ మిస్ వరల్డ్ ఎవరో మరి ఈ నైట్ డిసైడ్ చేస్తారంట. అక్కడ ఆమె వస్తే కానీ క్లారిటీగా తెలియదు. ఓకే, మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇప్పుడు ఇది ఎంట్రన్స్ కాదు, లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. ఇటు సైడ్ వే ఉంటుంది, ఇటు సైడ్ వే ఉంటుంది. చుట్టూ తిరిగి రావచ్చు అనమాట. లోపలికి వెళ్దాం, మీకు క్లారిటీగా చూపిస్తా. ఈరోజు బుద్ధవనం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు చూడండి. అయ్యో మా మిస్సెస్, మా వదిన, మా అత్తమ్మ రేపు 7 అందాల పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారంట బ్యాచ్. అందుకే ఏర్పాట్లు అన్నీ భయంకరంగా చేశారు. నైట్ తలతల్లాడితే ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, అసలు సూపర్ ఉంది లొకేషను. అరే హాయ్ చెప్పండి రా ఒకసారి. ఓకే, పైకి వస్తాలే, పదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. పార్కింగ్ మామూలుగా ఉండదు, సూపర్ పార్కింగ్. లోపల ఇంకా ధ్యాన మందిరంలోకి చూపిస్తాం, మీకు క్లారిటీగా ఉంటుంది. అది వాళ్ళంతా మా పెదనాన్న వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ వచ్చారు. చూపిస్తాం మీకు, అందరూ చూపిస్తాం. ఇదిగో ఇది ఎంట్రన్స్, కాకపోతే ఇది కింద ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఈ షూ ఇడ్చుకోలేక వస్తున్నా. ఇదిగో షూ ఇడ్చి లోపలికి వెళ్ళాలి. కింద అరవద్దు. ఇదిగో లోపల సెంట్రల్ ఏసీ, ఫుల్ ఏసీ అనమాట. చల్లగా ఉంది, కూల్గా ఉంది. ఏ సైలెన్స్. ఇదిగో మా బ్యాచ్ అనమాట అందరూ. ఇది ఇలా ఉంటుంది. ఇవన్నీ గెస్ట్ రూమ్లు, మరి సంథింగ్ మన చూడలేదు. ఇక్కడ బుద్ధుని బొమ్మ ఉంది. ఇది ఎలా ఉంటుంది చూడండి. సెంట్రల్ ఏసీ, మొత్తం సెంట్రల్ ఏసీ. ఎంత కూల్గా ఉందో. ఇవి మొత్తం ఇవి పైన లైటింగ్ అయింది. ఇది ఒకసారి చూడండి. మళ్ళీ ఇటు రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇటు వే ఉందిలే కానీ అది మూసేశారు. ఇది బుద్ధుని విగ్రహం, అది బొమ్మ ఇటు పెట్టారు. జస్ట్ బొమ్మ, అది అంతే, విగ్రహం కాదు. ఒకసారి చూడండి చుట్టూ. ఇక అటు కూడా వే ఉంది. బుద్ధుడు ఎలా ఉంటుందని తెలుసు అంతే. మనకి సాగర్ దగ్గరలో, కరెక్ట్గా సాగర్లోనే డ్యామ్ పక్క నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు హైదరాబాద్ వెళ్ళే రూట్లో. అదిగో చూపించాను కదా, చూడండి. ఇప్పుడు బయటకు మళ్ళీ ఇది బయటికి వెళ్ళేది. ఇప్పుడు అసలు ధ్యాన మందిరంలోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు చూపిస్తా. ధ్యాన మందిరం అసలు మొత్తం గోల్డెన్ కలర్లో, లోపల బాగుంటుంది. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది అదే వ్యూ అనేది. ఒక్కసారి ఇదిగో ఇది మనం బయటికి వెళ్ళే దారి. ఈ బయటికి వెళ్ళేటప్పుడు చూడండి, లాంగ్ అనమాట రోడ్ మీద పోవడానికి. ఇదిగో ఇక్కడ నుంచి చూడండి సెటప్ చేశారు. మిస్ ఇండియాలో వస్తున్నారని, మిస్ ఇండియా కాదు, మిస్ వరల్డ్ వస్తున్నారని ఇవన్నీ సెటప్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నేను ధ్యాన మందిరం చూపిస్తాను ఇప్పుడు. ధ్యాన మందిరంలోకి వెళ్ళడానికి దారిది, పైకి వెళ్ళి చూపిస్తా. రైట్. ఓకే రైట్. మా మావయ్య, మా అత్తమ్మ, మా మిస్సెస్. అడిగా మా అన్నయ్య.
పైన మా వదిన ఆడుంది తెలియదు కానీ మొన్నాయి ఎటువే వే చూపిస్తా మొత్తం అదిగా ఈ బుద్ధవనం వరకు మొత్తం పెట్టాల్సిందే. మన దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ ఏరియా ఇది. అమ్మాయి కొంచెం పక్కన అమ్మాయి. నేనేమో మళ్ళీ ఆడ ఎవడది వెళ్ళత్తమ్మా, చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అంట లోపలికి. అన్నా ఒకసారి అయి చెప్పు. అయ్యో మా అందమైన బ్రదర్, మా బ్రదర్, మా అన్న నేను ఒక్కడ చేసుకుంది, ఒక ఇంటికి వెళ్ళేది. అదిగో దాక్కుంటున్నాడు. మరి ఎందుకు దాక్కుంటున్నాడో నాకు అర్థం కావట్లా. ఇదిగో ఇది ధ్యాన మందిరం. మీకు క్లారిటీ చూపిస్తా ధ్యాన మందిరం లోపల అంతే ఉంది. ఇది ధ్యాన మందిరం. అప్పు ఏసీ ఏందని ఎట్టుంది, చల్లగా కొడుతుంది. ఇదిగో ఇది ధ్యాన మందిరం. ఒక్కసారి చూడండి పైన ఎలా ఉంటుందో. అదిగో పైన అలా ఉంటుంది, సూపర్. ఇదిగో చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఇదిగో ఎలా ఉంటుంది. ఇదిగో ఇది మెయిన్ సూపర్ లొకేషన్. చుట్టూ చూడటానికి పెద్దదన్నమాట. ఇవన్నీ కూర్చోటానికి వేస్తారు ఇట్లా. ఎవరన్నా వచ్చిన గెస్టులు, ఎవరొచ్చినా, గెస్టులు అని కాదు, ఎవరు వచ్చినా కూర్చొని చూడవచ్చు. మన సాగర్ దగ్గరలో ఉంటుంది బుద్ధవనం. ఖచ్చితంగా వచ్చినప్పుడు విజిట్ చేయండి. 100 రూపాయలు టికెట్, అది కూడా చెప్తున్నా. పిల్లలకైతే 50, పెద్దవాళ్ళకైతే 100. చూడదగ్గ ప్లేసు సాగర్లో ఏమన్నా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బుద్ధవనం, నాగార్జున సాగర్. అంటే ఇది తెలంగాణ బార్డర్. ఇది బ్యాక్ సైడ్. అది అటు నుంచి వచ్చాను నేను, మీకు మొత్తం చూపిస్తా చుట్టూ తిరిగి. ఇవన్నీ కూర్చోటానికి పెట్టారు ప్రశాంతంగా. దిండ్లు కూడా ఇస్తారు ఇక్కడ, స్పాంజ్ లాంటి అవి వేసుకొని కూర్చుంటారు. అంటే మొత్తం లోపలంతా సెంటర్లు వేసి అసలు చూడండి ఒకసారి. లొకేషన్ మామూలుగా ఉండదు. కేవలంగా ఇదేదో వ్యూస్ కోసం లేకపోతే ఏదో లైక్ల కోసం అయితే నేను చేయట్లేదండి. మా దగ్గర ఏరియాలో, మాచర్ల ఏరియాలో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి కొంచెం చూడటానికి ఏదైనా బాగుంటుంది అంటే సాగర్తో పాటు, డ్యామ్తో పాటు బుద్ధవనానికి కూడా వస్తే బాగుంటుందని నా ఆశ. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అదిగో అందరూ ఆడ కూర్చున్నారు. అది దాంట్లో నుంచి వచ్చా. వీళ్ళంతా మన బ్యాచ్. ఇదిగో ఇది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఒక్కసారి చూడండి. మొత్తం ఇంకా లైటింగ్ వేయాలి. లైటింగ్ వేస్తే మామూలుగా ఉండదు. ఇక అందరూ అలా కూర్చుంటారు. ఎంతసేపు అయినా ఉండొచ్చు. మీరు ఒకసారి టికెట్ తీసుకుంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు. అది క్లారిటీ వస్తుందో రావట్లేదో నా శాతం వరకు తీస్తున్నాను. అది ఇంక మీకు ఇది చూపిస్తాను. ఓకే రైట్. చూడండి బుద్ధుని యొక్క ధ్యాన మందిరం అంటే ఇది. సూపర్. ఇక బ్యాచ్ తిరిగి వస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్. మా పెద్దమ్మ, మా పెదనాన్న, మొన్న నువ్వు అంతే విగ్రహంలాగా ఉంటుందన్నా ఏదన్నా చెప్పకుండా. మా మామయ్య, మా అత్తమ్మ, మా మిస్సెస్, మా వదిన. ఓకే ఇది సూపర్. ఇంకా బయట కూడా చూపిస్తాను. మొత్తం 500 ఎకరాలే ఉందంట బయట. ఎక్కువగా ఫోటోలు దిగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కానీ అది అట్లా ఉంటుంది. మొత్తం పైన అయితే ఆకాశంలాగా సెట్ చేశారు, బాగుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, సాధనంత వరకు చూపిస్తున్నాను మొబైల్లోనే.
దయచేసి ఇది లైకుల కోసం ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఏదో దీనికోసం కాదు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ చేస్తారని చెప్తున్నాను. మాచర్ల ఏరియాలో ఏముందంటే డ్యామ్తో పాటు ఉద్యానవనం కూడా ఉందనేది. ఒకసారి వచ్చి విజిట్ చేసుకుంటే బాగుంటుంది. ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఉండొచ్చు. అది ఫోటోలు దిగుతున్నారు మా పెద్దమ్మలు. మా అన్న ఫోటో తీస్తున్నాడు. సూపర్, వెరీ గుడ్. సెకండ్ పార్ట్ చూపిస్తా. సెకండ్ పార్ట్లో మీకు మరిన్ని చూపిస్తా వెనకాల ఏమేమి ఉన్నాయనేది చూడండి. ఒకసారి బయటికి వెళ్తున్నాం, ఇక బయటికి వెళ్తా ఉన్నాం. సెకండ్ పార్ట్లో క్లియర్గా వివరిస్తాను.